The entire greater Visakhapatnam economic region will be $1 trillion economy by 2047. నారా లోకేష్ గారు వైజాగ్లో ఒక సభలో మాట్లాడుతూ ఆయన అన్న మాట ఏంటంటే బై 2047 2047 కల్లా వైజాగ్ అనేది $1 trillion ఎకానమీ కింద మేము తీసుకెళ్తాము వైజాగ్ని అని చెప్పన్నారు. అంటే నారా లోకేష్ గారు కొద్దిగా అయినా సరే రియాలిటీలో మాట్లాడదామని కానీ లేకపోతే కొద్దిగా ఈ నెంబర్స్ మాట్లాడితే ఇవి నిజంగా భవిష్యత్తులో మనం వీటికి రీచ్ అవుతామా అంటే కొద్దిగా పాసిబుల్ ఫిగర్స్ అన్నా మనం మాట్లాడాలి కదండి. $1 trillion ఎకానమీ లెట్ అస్ సే నారా లోకేష్ గారే కరెక్ట్ అనుకుందాం. $1 trillion ఎకానమీ అంటే ఈరోజు డాలర్ వాల్యూతో పోల్చుకుంటే దాదాపు 85 లక్షల కోట్లు ఈరోజు డాలర్ వాల్యూతో పోల్చుకుంటే రైట్. 2047కి ఆయన అంచనా వేశారు రైట్. మనం అంటే 2 దశాబ్దాల తర్వాత మనం ఒక 2 దశాబ్దాలు వెనక్కి వెళ్దాం డాలర్ ఫ్లక్చువేషన్ చూడటం కోసం. 2 దశాబ్దాలు వెనక్కి వెళ్తే అంటే దాదాపు 2005లోకి వెళ్తే డాలర్ వాల్యూ వాజ్ ఆల్మోస్ట్ 44 రూపీస్. బై అక్టోబర్ 2005 డాలర్ వాల్యూ వాజ్ ఆల్మోస్ట్ 44 రూపీస్. ఈ రోజుకి దాదాపు 85 నుంచి 88 రూపాయలు డాలర్ వాల్యూ ఉంది. 85 నుంచి 88 రూపాయలు అంటే దాదాపు ఇంక్రీజ్ అయింది, డబుల్ అయింది. 44 to 88 అయింది వితిన్ 2 decades 20 సంవత్సరాల్లో. అంటే ఇప్పటి నుంచి ఇంకొక 2 దశాబ్దాల తర్వాత వేసుకుంటే 2045 ఆయన 47 అన్నారు, 2 సంవత్సరాల ముందే వేసుకున్నాం 2045 కల్లా ఇప్పటికీ 85 లక్షల కోట్లు అంటే అప్పటికి దాదాపు తక్కువలో తక్కువ యావరేజ్ డెప్రిసియేషన్ పర్ యానం ఒక 3.5% వేసుకున్నా సరే ఒక 150 లక్షల కోట్లు తక్కువలో తక్కువ 150 లక్షల కోట్ల ఎకానమీ ఓన్లీ వైజాగ్ అంట. సార్ నారా లోకేష్ గారు ఇది వినటానికి కానీ లేకపోతే కనీసం ఒక అంచనా వేసుకోవడానికి కానీ నమ్మశక్యంగా ఉందా? అంటే ప్రజలు ఏది పడితే అది వింటున్నారు కదా అని మాట్లాడేటమేనా? ఇక రెండో విషయం అదేంటది అన్నారు, For Andhra Pradesh, Visakhapatnam is our economic capital. For Andhra Pradesh, Visakhapatnam is our economic capital. ఇదే కదండి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు చెప్పింది. అచ్చా ఆయన తెలుగులో చెప్పారు, మీరు ఇంగ్లీష్లో చెప్పారా? కాదు, మాకు కొద్దిగా క్లారిటీ ఇస్తారా?